మేడం అంత ఆగ్రహంగా ఉన్నారు. మరి ఇక్కడ అలా ఏ విధంగా జరుగుతుంది పోలింగ్ చెప్తారా? మా పిల్లలు 7 బూతుల దగ్గర ఆమె బూతుకు అడ్డంగా వచ్చి నిలబడి ఆమె ఏమంటుంది అని అంటే, మీరు ఎందుకు అట్లాగా పంపిస్తున్నారు, మీరు వచ్చి మేము ప్రచారం చేసుకున్నాము, 20 రోజులు ప్రచారం చేసుకున్నది, ఓట్లు వచ్చి వేస్తుంటే బూత్కి వచ్చి స్లిప్స్ చూపించరా, ఎక్కడ మా బూత్ అని అడగరా, మా నెంబర్ ఏంటని అడగరా, దాంట్లో రౌడీజం ఏముంది, ఏం మాట్లాడుతుంది ఆమె వచ్చి బూత్ ముందు? నువ్వు మాట్లాడుకో, పక్కన మాట్లాడుకో, నువ్వు క్యాండిడేట్ మేము కూడా ఒప్పుకుంటాము, క్యాండిడేట్ నువ్వు పక్కన మాట్లాడాలి, అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని గొడవ చేసి, అందరూ 7 బూతులు ఉన్నాయి, 14-15 మంది ఉండరా? మరి రౌడీ రౌడీ ఎవరు రౌడీ, ఏమి రౌడీ? నీకు అదో ఫ్యాషన్ అయిపోయింది అందరికి. ఎంతో చదువుకున్న పిల్లలు, ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు, బిజినెస్ చేసుకుంటున్న పిల్లలు వచ్చి అందరూ బూత్ లీడర్స్ వాళ్ళు అభిమానంతోను, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతోను, నవీన్ మీద అభిమానంతోను చేస్తుంటే ఎవరినంటారు మాట్లాడితే? మా పిల్లలంటే మాకు బాధ అవుతుందా? నువ్వు మాట్లాడుకో, నువ్వు ఏదైనా ఎక్స్ప్రెస్ అయ్యి, మేము వద్దంటలేరు, పక్కకి వెళ్ళి ఎక్స్ప్రెస్ అయ్యి. జనాలకు ఇబ్బంది ఎందుకు కలిగిస్తున్నావు? ఓటు వచ్చి వేయడానికి వాళ్ళకు స్లిప్ ఇచ్చి మర్యాదగా మనం పంపించాలి కదా. ఇన్ని 20 రోజులు కావాలని అల్లరి సింపతి. నేనైతే నాకు అనిపించింది ఏంటి అని అంటే, నాకు అసలు సంబంధం లేదు, నేను వెళ్తున్నది ఏంటి, మా పిల్లలు గొడవ పడుతున్నారా, వాళ్ళు ఏమన్నా గొడవ పడుతున్నారని నేను ఆగాను. ఆమె క్యాండిడేట్ ముందు నుంచొని మాట్లాడుతుంది. అంటే అక్కడ మొత్తం జామ్ అయిపోయింది కదా, అంత జామ్ అయిపోయినందుకు మరి అలా మాట్లాడదు. జామ్ చేసింది, ఇప్పుడు జామ్ ఉందా? ఇప్పుడు చూడండి, మీరు చూడండి, చక్కగా కూర్చున్నారు, అవునా కాదా? జామ్ చేసి గోల చేసి అరిచేస్తే, క్యాండిడేట్ అరిస్తే ఎవరైనా, ఇప్పుడు నేను అలాగే ఆగాను, నువ్వు అలాగే పరిగెత్తుకొని వచ్చావు, వాటర్లను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? క్యాంపెయినింగ్ చేసుకున్నావు కదా, వచ్చి వేస్తారు. ఇప్పుడు అమ్మాయి ఎంత చెప్పినా టీఆర్ఎస్ కేసే వాళ్ళు టీఆర్ఎస్ కే, కాంగ్రెస్ కేసే వాళ్ళు కాంగ్రెస్, అవునా కాదా? మనం ప్రయత్నం చేశాము, ఆగు, 14 గంటల ఎవరు ఏంటి అనేది తెలిసిపోతుంది కదా. లొల్లేంటి? దీన్ని మళ్ళీ 2 రోజులు కేటీఆర్ ఇంకా వాళ్ళ ఉంటారు కదా భజన బ్యాచ్, డబ్బు కొట్టుకోండి ఓడిపోతారు కదా, వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, రౌడీజము అని చెప్పుకోవడానికి ఇది చేస్తున్న ఇది. అంటే ఇదంతా వాళ్ళ స్ట్రాటజీ అంటారా? డెఫినెట్ గా తెలుస్తుంది కదా, ఇది చాలా తప్పు, చాలా తప్పు. ఇక్కడికి వచ్చి ఎందుకు చేస్తున్నావు? నువ్వు బయట మాట్లాడుకో, ఇక్కడ మా వాళ్ళ ముందొత్తుకు వచ్చి ఎందుకు చేస్తున్నావు? స్ట్రాటజీనే. వాళ్ళు ఫస్ట్ నుంచి సింపతి సింపతి సింపతి. ఇది ఏంటి, యుద్ధానికి వచ్చావు, నీ కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా ఎవరు పోయినా నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే, అంతేగాని నా కాలు ఇరిగింది నన్ను కొట్టద్దు అంటే ఎట్లాగా కదా? యుద్ధం ఇది.